నేను ఒక ప్రేతాత్మని వదిలించమని చెప్పారు. అమ్మాయి సడన్గా నడి రోడ్లోకి వెళ్ళి నిల్చుంటుంది, ఏదన్నా కారో బస్సో కొట్టేయాలని ఎంతమంది చూసుకుంటున్నా ఉండట్లేదంట, వెళ్ళి నడి రోడ్లో నిల్చుకునేస్తుంది వెహికల్స్కి అడ్డంగా అని తీసుకొచ్చారు. తీసుకొస్తే అసలు విషయం ఏంటంటే ఆ లక్క కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చనిపోయిందంట. చనిపోయేటప్పుడు ఈ అమ్మాయి ఒళ్ళో పెట్టుకొని ఉంది హాస్పిటల్లో. ఒళ్ళో పెట్టుకున్నప్పుడు అమ్మాయి ప్రాణం ఈ అమ్మాయి ఒళ్ళో వదిలేసింది, ఈ అమ్మాయి బాడీని ఆక్యుపై చేసేసుకుంది. ఈ అమ్మాయిని నేను ఆవాహన చేస్తుంటే నెగిటివ్ ఎనర్జీ, అమ్మో నాకు మంటలు వస్తున్నాయి, నాకు ఒళ్ళు కాలిపోతుంది అంటుంది. ఆ సోల్ ఎందుకు ఇది ఇలా అంటుంది అంటే అప్పుడు చెప్పారు, మా అక్క ఇలా కాల్చుకొని చనిపోయిందండి కిరోసిన్, ఇలా అయిందని చెప్తే తర్వాత ఆ సోల్కి రియలైజ్ చేయాలి, వాటికి బాగా రియలైజ్ చేసి నీకేం కావాలో, లేకపోతే నీకు ఏదైనా తినాలని ఉందా, నీకు ఏదైనా చేయాలని ఉందా అని జాగ్రత్తగా ఆ సోల్కి రియలైజ్ చేసి యజ్ఞం చేసి ఆ సోల్కి కొంత శక్తిని మనం ప్రసాదించాలన్నమాట, దివ్యశక్తిని ప్రసాదించి ఊర్ధ్వలోకాలకు వెళ్ళేలాగా చేసామనుకోండి, ఈ అమ్మాయి ఇక్కడ కూల్ అయిపోతుంది. లేదంటే ఇంక ఈ అమ్మాయిని ఎంతసేపు ఎక్కడికో ఒక చోటికి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా ఉంటాయి. ఈ ఎక్స్పీరియన్స్ అంతా నేను చూశాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. ఓకే, వీళ్ళు చనిపోయేటప్పుడు ఇలా ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయి మంటలు అంటుంది అని.